ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించి భారీ టస్కర్ కూడా రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ మనకు హుస్సేన్ సాగర్ లో ప్రతి ఏటా నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ నిమజ్జనం ప్రాసెస్ అనేది కూడా పెద్ద సవాల్తో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 69 అడుగుల భారీ విగ్రహం దాదాపు 60 నుంచి 70 టన్నుల బరువు ఉంటుంది. మరి అట్లాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకొని వెళ్ళి గంగమ్మ ఒడికి చేర్చాలంటే ఎంతో వర్క్ కూడా ఉంటుంది. మరి దానికి సంబంధించి కూడా ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ టస్కర్ అనేది కూడా మనకు విజయవాడ నుంచి తీసుకొని వచ్చారు. మరి ప్రస్తుతం మనతో పాటు గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ సందీప్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఈ టస్కర్ కావచ్చు, అదేవిధంగా రేపు నిమజ్జనం, ఎల్లుండి మనకు శనివారం రోజు నిమజ్జనం జరగాలంటే ఖచ్చితంగా ఒక రోజు ముందు నుంచే వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 2 రోజుల ముందు నుంచి టస్కర్స్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఈ వర్క్స్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుందాం. అన్న, గణేష్ నిమజ్జనం అనేది పెద్ద సవాల్తో కూడుకున్న పని. ఇక్కడి నుంచి తీసుకోవాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఈ టస్కర్ కావచ్చు, క్రేన్ కావచ్చు, ఎట్లా ఉందన్న? ముందుగా భక్తులకు నమస్కారాలు. ఇది చరిత్ర సృష్టించినము. కనివెని రీతిలో భక్తులు వచ్చారు. చాలా సంతోషము. మేము నిన్న నైట్లో నేనే విజయవాడ వెళ్ళాను. నైట్లో ఇప్పుడే వచ్చిన 3-4 గంటల ప్రాంతంలో దండమూరి వెంకటరత్నం గారు ఆయన ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుండి మనకు ఈ ట్రైలర్ అనేది ఇస్తున్నారు. వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం వెంకటరత్నం గారికి. మరియు రవి క్రేన్ గారు రాత్రి ఆర్తి చేయడానికి వారు పంపినారు. మేము మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది వినాయకుడు తయారు చేయడానికి మినిట్ ప్రోగ్రామ్ అనేది మేము గవర్నమెంట్ తరఫు నుండి మేము చేస్తాము. ఇది వెల్డింగ్ కార్యక్రమం అవుతుంది ఈరోజు నైట్ వరకు. రేపు రాత్రి 12 గంటల ప్రాంతంలో మనం వినాయకుడిని కదిలించిన తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత వినాయకుడిని మన ఈ రథం పైన పెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు ఈసారి 69 అడుగుల్లో ఉన్నది. దాదాపు ఎంత బరువు ఉంటుంది ఖైరతాబాద్ బడా గణేష్? కలశ పూజ అనంతరము కదిలించిన తర్వాత దీని మీద పెట్టడానికి ఎంత సమయం పడుతుంటుంది? రాత్రి 12 గంటలకు అనంత చతుర్దశి ఎంట్రీ అవుతుంది. 12 తర్వాత మేము పూజా కార్యక్రమం కలశ పూజ ఉంటుంది. భగవంతుని కదిలిస్తాము. కదిలించిన తర్వాత 3 గంటలు దీని వర్క్ ఉంటుంది. 12, 1, 2, 3 ప్రాంతంలో వెల్డింగ్ అయిపోతుంది. మళ్ళీ భగవంతుని రథం పైన పెట్టిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ వెల్డింగ్, మధ్యలో వెల్డింగ్ కార్యక్రమం ఉంటుంది. ఉదయము 6:30 ప్రాంతంలో మనం కంప్లీట్ అయ్యి ఇక్కడ నుండి బయలుదేరుతాం. ఎంత బరువు ఉంటుంది మన ఖైరతాబాద్ బడా గణేష్? ఈ వినాయకుడు దాదాపు ఇది స్టీలే ఉంది అండి. 30 టన్నుల స్టీల్ ఉన్నది. మళ్ళీ మట్టి ఇంకా ఇతరత్ర సామాగ్రి దానికి 45 నుండి 50 టన్నుల వరకు ఉంటుందండి. 45 నుంచి 50 టన్నుల విగ్రహము దీని మీద పెట్టిన తర్వాత వర్క్స్ జరిగిన తర్వాత శోభాయాత్ర ఇక్కడి నుంచి బయలుదేరుతుంది కదా. మీకు ఎట్లాంటి పోలీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఎప్పుడు పోలీస్ వాళ్ళకి మహాగణపతి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది? మహాగణపతి పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ రేపు ఉదయం 6:30 ప్రాంతంలో మేము ఉదయమే ఈ భక్తులకు దర్శనం ఉండదు. ఇక్కడ నుండి బారికేడ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. రేపు ఉదయం నుండి అక్కడ షెడ్ రిమూవ్ అవన్నీ చేస్తాం. రేపు ఉదయం ఇక్కడ నుండి మొత్తం బారికేడ్ పెట్టి భక్తులకు అలౌ చేయరు. వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఆ తర్వాత నిమజ్జనం వరకు వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. చేసే మట్టుకు అంతవరకు మనది, భక్తులది మారి. దాని తర్వాత భగవంతుని తీసుకెళ్లేది ప్రభుత్వం వాళ్ళే సహకరిస్తున్నారు. ఎన్ని గంటల వరకు నిమజ్జనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు? అదే విధంగా భారీ విగ్రహాన్ని ఈ టస్కర్ మీదకి చేర్చాలంటే క్రేన్ అవసరం ఉంటుంది. ఆ క్రేన్ ఎక్కడి నుంచి రాబోతోంది, ఎప్పుడు రాబోతుంది? ఈ విగ్రహాన్ని మన భారీ విగ్రహాన్ని ఈ టస్కర్ మీద పెట్టడానికి రవి క్రేన్ వారు అరేంజ్ చేస్తారు. సూపర్ క్రేన్ మరియు రవి క్రేన్ వాళ్ళేమో లిఫ్ట్ చేస్తారు. మన ఇక్కడ వినాయకుని పైన పెడతారు. సూపర్ క్రేన్ వాళ్ళు, మోడర్న్ సూపర్ క్రేన్ వాళ్ళేమో అక్కడ అన్లోడ్ చేస్తారు అనమాట వినాయకుడిని. అట్లా రాత్రి వచ్చేస్తుంది క్రేను. ఈ మింట్ కాంపౌండ్ నుండి లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత అది ఈ రథము బ్యాగ్ తీసుకొని రథం పైన వినాయకుడు పెడుతుంది. సో ఎప్పటి వరకు నిమజ్జనం కంప్లీట్ చేయాలని చెప్పేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది? ఎప్పటి వరకు అంటే 1:30-2 ప్రాంతం వరకు నిమజ్జనం చేయాలి అని అన్నారు. ఎందుకు మేము కూడా ఒప్పుకున్నామంటే ప్రతి సంవత్సరము మేము ఒకప్పుడు రాత్రి 12-1 గంట అవుతుండే. భక్తులు ఇబ్బంది, రోడ్డు మీద పండుకొని ఇంటికి పోయడానికి ఇబ్బంది, అక్కడ పండుగ. అందుకనే
ప్రభుత్వం వాళ్ళ సూచన, పోలీస్ వాళ్ళ సూచన మేరకు ఉదయము మేము కంప్లీట్గా నిమజ్జనం చేస్తే వేరే వాళ్ళు అక్కడ ఓల్డ్ సిటీ నుండి అక్కడ నుండి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము ముందుగానే చేస్తాము అని మేము డిసైడ్ చేసుకున్నాం. సో చూస్తున్నాం కదా, దాదాపు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా ఈ రోజు ఒక్కరోజే చివరి రోజు పబ్లిక్ అందరికీ కూడా దర్శనం కల్పిస్తామని చెప్పేసి రేపంతా కూడా షెడ్ తొలగింపు పనులు అదేవిధంగా వెల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతాయని చెప్తా ఉన్నారు. ఇక భారీ విగ్రహానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ టస్కర్కి సంబంధించి కూడా వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మరి మనతో పాటు వెల్డర్ ఉన్నారు నాగబాబు గారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. దాదాపు ఖైరతాబాద్ బడా గణేష్ మొదలుకొని కర్ర పూజ తర్వాత ఖైరతాబాద్ బడా గణేష్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి దాదాపు ఇక్కడనే ఉంటారు, ఇక్కడే వెల్డింగ్ వర్క్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, దాదాపు మీరు నెలల సందడి కూడా ఇక్కడే ఉంటారు. ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా పనులన్నీ మీరే చేస్తారు. ఇక ఈ సంవత్సరం కావచ్చు, దాదాపు ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నారండి? మేము మా పని వచ్చి 2 నెలలు అండి. మొత్తం బొమ్మలు వేసి 3 నెలలు అయింది. మా వాళ్ళు 2 నెలల మట్టి ఇక్కడే ఉన్నారు. నేను వాళ్ళ పొద్దున వచ్చా. 2 నెలల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఎట్లాంటి వర్క్స్ అన్ని కూడా చేశారు మీరు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర? మొత్తం చర్చలంతా వెల్డింగ్ అంతా చేసినాక వాళ్ళు మట్టి గడ్డి ఎక్కించుకుంటారు. తర్వాత చిల్లర పనులు ఉంటే చేస్తారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టస్కర్కే వెల్డింగ్ చేసినాక దీనికి 3 గడ్డలు ఎక్కిస్తాం. గట్టిగా ఫుల్ వెల్డింగ్ అంతా అయిపోయినాక తర్వాత ఒక గణేష్ గారిని కూర్చోబెట్టినాక మళ్ళీ బొమ్మకు కూడా వెల్డింగ్ ఉంటుంది. సో దాదాపు అంటే ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగులు ఉన్నది. సో 69 అడుగుల భారీ గణనాథుడు దీని మీద కూర్చోవాలంటే ఎట్లాంటి వెల్డింగ్ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటారు? ఎంత స్టీల్ అనేది పడుతూ ఉంటుంది? ఈ ఐరన్ వచ్చేసరికి దగ్గర ఒక ఐటమ్ లాగా ఉంటుందండి. దీని మీద ఓన్లీ గడ్డలు వెల్డింగ్ చేస్తాకి సోమవారం కూర్చుంటాకి 3 పెద్ద భీములు వేస్తాం. వేసినాక మళ్ళీ అడ్డాలు మళ్ళీ చిన్న వేస్తాం. వేసినాక మళ్ళీ ఇటు క్రాస్ సపోర్ట్లు అన్ని ఫుల్ వెల్డింగ్ చేసిన తర్వాత సోమవారం కూర్చోబెడతాం. సోమవారం కూర్చోబెట్టినాక సోమవారికి 10 రాడ్లు వస్తాయి వెల్డింగ్. పోస్టులు వస్తాయి 10 పోస్టులు. ఆ 10 పోస్టులు వెల్డింగ్ కొట్టినాక బ్యాక్ సైడ్ 2 వస్తాయి సపోర్టింగ్. అంత అయినాక సోమవారిని వదులుతాం. స్వామివారిని కూర్చున్న తర్వాత ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు కదా, నిమజ్జనంకి ముందు కూడా వెల్డింగ్ వర్క్స్ ఉంటాయి కదా, సో అప్పుడు ఎట్లాంటి వర్క్స్ ఉంటాయి అక్కడ? నిమజ్జనం ముందు దగ్గర 2.5-3 గంటలు వెల్డింగ్ ఉంటుంది. ఆ వెల్డింగ్ చెప్పే కింద 10 రాడ్లు వస్తాయండి, అయ్యే వస్తాయి. అయితే ఏంటంటే సోమవారం ఇక్కడి నుంచి వెళ్ళినాక మళ్ళీ అక్కడ కూడా కటింగ్ ఉంటుంది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో భారీ గణనాథుడికి సంబంధించి వెల్డింగ్ వర్క్ చేయడానికి మీతో పాటు ఎంతమంది మీ వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు? మా వర్కర్స్ వచ్చేసి 20 మంది అండి. 20 మంది. ఎంతసేపు వర్క్ చేస్తూ ఉంటారు ఈ ఖైరతాబాద్ భారీ గణనాథుని కూర్చోబెట్టడానికి కావచ్చు, మొత్తం వర్క్స్ అంతా అవ్వడానికి? దీని వరకు వచ్చేసరికి 2 days పడుతుంది. సోమవారం లేపుతాకి నైట్ 12 దాటినాక లేపుతారు. సోమవారం లేపినాక 3 గంటల సేపు ఉంటుంది వెల్డింగ్. 3 గంటలు మార్నింగ్ 6 o'clock అయింది. అక్కడికి వెళ్ళినాక ఒక హాఫ్ అన్ అవర్ అంతే. హాఫ్ అన్ అవర్ ఖాళీ కట్టింగ్ ఒకటి. మధ్యలో ఒకవేళ తీసుకెళ్తున్నప్పుడు కావచ్చు ఏమన్నా చిన్న ఇబ్బందులు ఏర్పడితే మీరు కూడా తోడు వస్తూ ఉంటారు అక్కడ దాకా? బొమ్మ వెనకాల మేము ఉంటాం. బొమ్మ అక్కడ వెళ్ళి నిమగ్నం అయ్యేదాకా బొమ్మ వెనకాల ఉంటాం. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి అండి. మాది వచ్చేసి సూర్యాపేట ముకుడుదవలపల్లి విలేజ్, ఆత్మకృష్ణ మండలం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టస్కర్ నడుపుతా ఉన్నారు? మేము 25 years నుంచి నడుపుతున్నాం అండి. మన వినాయకుడికి రావడం మాత్రం 4 times అండి. ఎప్పుడెప్పుడు శోభయాత్రలో పాల్గొన్నారు మీరు? 2019, 22, 23, నెక్స్ట్ ఇప్పుడు 25. సో ఈ భారీ టస్కర్ మీద భారీ గణనాథుడు విశ్వశాంతి మహాశక్తి గణనాథుడిని తీసుకెళ్లాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే తక్కువ దూరమే ఉన్నా దాదాపు గంటల తరబడి నడపాలి వాహనం. సో ఎట్లా నడుపుతూ ఉంటారు? దాదాపు అంటే ఇప్పటికీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు నడిపినారు కదా, సో ఎట్లా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది అమ్మా. అంటే నడపడానికి కావచ్చు అన్ని గంటలు కూర్చుంటూ ఉంటారు కదా, ప్లస్ కదలడానికి ఒక్కొక్క ముందుకు వెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అప్పుడు? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాకపోతే తప్పదు. ఇంత ముందు నడిపినప్పుడు ఎంత సమయం పట్టింది 2023లో కావచ్చు? 6 నుంచి 7 గంటల టైం పట్టింది. మీకు ఎట్లాంటి టైం కావచ్చు, రూట్ మ్యాప్ కావచ్చు మీకు ఎట్లా ఇచ్చారు? దాదాపు ఎన్ని గంటలకు మొదలు పెట్టాలని చెప్పేసి? ఎర్లీ మార్నింగ్ 6 మొదలు పెడతామని చెప్పారమ్మా. మధ్యాహ్నం 2 o'clock వరకు కంప్లీట్ అయిపోద్ది. మరి ఇక్కడి నుంచి రూట్ మ్యాప్ మీకు ఏ విధంగా ఇచ్చారు, ఎక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి? ఇక్కడ నుంచి లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి అదుగా అండి ట్యాంక్ బండి. సో పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా? ఉన్నాయండి.
సార్ మాట్లాడారు, సిపి గారు మాట్లాడారు, మార్నింగ్ కూడా మాట్లాడారు. ఈరోజు ఈవినింగ్ వచ్చి కలుస్తామన్నాడు, కలిసి రోడ్ సర్వే చేద్దామన్నాడు. అవునండి. తీసుకెళ్లేటప్పుడు చెట్లు అడ్డు వస్తూ ఉంటాయి, దానికోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఓ హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు ఆగడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం కూడా అట్లనే అయ్యింది. సో మీరు తీసుకెళ్లేటప్పుడు ఇట్లాంటి అనుభవాలు ఏమైనా అయ్యాయా? అవి అండి, అవుతాయండి, తప్పకుండా అవుతాయి. మరి ఆ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? మరి తొలగిస్తారు, ఆపితే తొలగిస్తారు, చెట్లు కానీ వైర్లు కానీ ఏదైనా తొలగించేస్తారు, మళ్ళీ మూవ్ అవుతుంది. సో మరి ఈ భారీ ట్రైన్ ని నడపడానికి కావచ్చు, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం ఎన్ని రోజుల ముందు వస్తూ ఉంటారు? 3 days ముందు వస్తామమ్మా. అవును, మాకు మొత్తం 5 days పడుతుంది, అయిపోయిన తర్వాత 2 days ఉంటాము. అవునండి. ఇక్కడి నుంచి క్రెయిన్ తీసుకెళ్లిన తర్వాత అంటే ఎంత భక్త సంద్రోహమనే చెప్పొచ్చు, లక్షల మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే కావచ్చు, అదే విధంగా మీరు ఇందులో నడపడం కావచ్చు, ఈ టస్కర్ని ఎట్లా అనిపిస్తూ ఉంటది? చాలా బాగుంటుందమ్మా, ఆ దేవుని దయ వల్ల చాలా బాగుంటుంది. లక్షల మంది వస్తూ ఉంటారు కదా, ఆచి తూచి నడపాలి. గంటకి కూడా మనకు సమయం గడుస్తున్న కొద్ది భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటుంది. అన్ని లక్షల మంది మధ్య నడపాలంటే ఎట్లా ఉంటాయి? చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, చాలా జాగ్రత్తగా నడపాలి. కంటిన్యూగా అంటే 6-7 గంటల పాటు బ్రేక్ మీదనే కాలు ఉండాలి, కాలు తీయొద్దు. సో ఎట్లా ఉంటుంది మరి? కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, తప్పదు. ఓకే అమ్మా. చూస్తున్నాగా దాదాపు ఇతను వచ్చేసేసరికి కూడా మనకు ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి కూడా ఈ టస్కర్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ టస్కర్ కి సంబంధించిన డ్రైవరు దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా నడుపుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. దాదాపు అదే విధంగా ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2017, 2019, 2023 వరకు కూడా నడిపానని చెప్పేసి అంటే దాదాపు 3 సంవత్సరాలు నడిపానని చెప్తా ఉన్నారు. ఇక ఈ సంవత్సరం 2025 గాను కూడా దాదాపు 2 రోజుల ముందుగానే ఈ ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు చేరుకోవడం జరిగిందని, దాదాపు ఈ ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్రకి సంబంధించి కూడా 6 నుంచి 7 గంటలు కంటిన్యూగా క్లచ్ మీద బ్రేక్ మీద కాలు పెట్టి నడుపుతూ ఉంటామని చెప్పేసి, ఇబ్బంది అయినా కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ని గంగమ్మ ఒడికి చేర్చడం చాలా సంతోషంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే మనం క్రేన్ చూస్తున్నామో ఈ బడా గణేష్ కి సంబంధించి క్రేన్ కి సంబంధించి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 40 నుంచి 50 టన్నులు ఉండే ఈ భారీ గణనాథుని తీసుకెళ్లేందుకు కూడా 26 చక్రాలు ఉన్నాయి. ఈ క్రేన్ కి సంబంధించి మనం కూడా చూస్తూ ఉన్నాగా టస్కర్ కి సంబంధించి దాదాపు 26 చక్రాలు. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే 75 అడుగుల పొడుగు కూడా మనకి ఈ టస్కర్ ఉండడం జరిగింది. అదే విధంగా 11 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ టస్కర్ దాదాపు 100 టన్నుల టన్నుల బరువును కూడా సులువుగా సునాయాసంగా మోస్తుందని చెప్పేసి, అలాంటిది ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి కూడా మనకు 60 నుంచి 70కి సంబంధించిన టన్నుల బరువు కూడా ఈజీగా మోస్తుందని చెప్తా ఉన్నారు. ఇక ఈ టస్కర్కి సంబంధించి కూడా వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఈరోజు ఏదైతే మనకు శోభయాత్ర ఏదైతే మనకు దాదాపు భక్తులకు సంబంధించి కూడా దర్శనాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు రేపటికి సంబంధించి కూడా మనకు వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కర్రల తొలగింపు వర్క్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత భారీ గణనాథునికి సంబంధించి కలశ పూజ, తర్వాత భారీ గణనాథుని కదిలించిన అనంతరం మనకు 12 గంటల తర్వాత అంటే శుక్రవారం రాత్రి 12 గంటల తర్వాత మనకు భారీ గణనాథుని భారీ టస్కర్ మీద కూర్చోబెట్టడానికి భారీ క్రేన్ కూడా ఇక్కడికి రాబోతుందని చెప్తా ఉన్నారు. మచిలీపట్నం అంటే ఏపీ నుంచి వచ్చే ఈ క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ సహాయంతో భారీ గణనాథుని తీసుకొచ్చి ఈ టస్కర్ మీద కూర్చోబెట్టిన అనంతరం మళ్ళొక 3-4 గంటల పాటు కూడా వెల్డింగ్ వర్క్స్ ఉంటాయని చెప్పేసి భారీ గణనాథుని సపోర్టింగ్ కోసం దాదాపు 3 టన్నుల స్టీలు 5 టన్నుల ఇనుముతో కూడా వర్క్స్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే భారీ టస్కర్ కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉండగా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే టస్కర్ వస్తుంది. కాకపోతే డ్రైవర్స్ మాత్రం మనకు చేంజ్ అవుతూ వస్తూ ఉన్నారు. సో ఈ సంవత్సరం గాను వెంకటరెడ్డి డ్రైవర్, నాగబాబుకు సంబంధించి కూడా వెల్డింగ్ వర్క్స్, అదే విధంగా ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు, ఇటు పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో శోభయాత్రను అయితే ఘనంగా ప్రారంభం కాబోతా ఉంది. శోభయాత్ర ప్రారంభమైనాక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క శాఖ, ప్రతి ఒక్క పోలీసు అడుగడుగున వేల మంది పోలీసుల నడమ, లక్షల మంది భక్తజన సంద్రోహం నడమ, 100 మంది ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యుల నడమ గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణేష్ చేరనున్నాడు. అందుకోసం అయితే ఇప్పటికైతే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఈ టస్కర్ కి సంబంధించిన కూడా వర్క్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 20 మంది వెల్డర్ కి సంబంధించిన
కార్మికులు, అదేవిధంగా తొలగింపుకు సంబంధించి దాదాపు 30 మంది ఎవరైతే ఉంటారో కార్పెంటర్లు, ఇట్లా దాదాపు మనకు ఒక 60 నుంచి 70 మంది వర్క్ చేస్తే ఖైరతాబాద్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ నిమజ్జనంకి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. టస్కర్స్కి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.